వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? పరిహారం ఏంటమ్మా వీళ్ళకి అసలు? గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధ సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి దేనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. కన్యారాశి వారికి మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు శుక్రుడు, ఆ కేతు శుక్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక మనకి అన్ని విధాల యోగదాయకంగా ముందుకు వెళుతున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో కొన్ని అంటే షష్టమంలో శని భగవానుడు ఉండడం, అదేవిధంగా చూసినట్లయితే సప్తమంలో రాహువు, నవమంలో చూస్తేనేమో గురువు గారు, అదేవిధంగా దశమంలో కుజుడు, ఏకాదశంలో చంద్రుడు బుధుడు, ద్వాదశంలో చూస్తే రవి. అయితే ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కనుక 2 వంతుల 3 అంటే 3/2 వేసుకున్నట్లయితే కనుక 2 వంతులు ఓకే, 1 వంతు ఒక విధంగా ఉంటుంది. అంటే ఏమిటంటే కాస్తంత చెప్పాలంటే కాస్త ఎగుడు దగుళ్ళు అనేది తప్పదు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక గ్రహ సంచారం 3 వంతుల్లోని 2 వంతులు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చాలా చక్కగానే తీసుకోవాలి. ఎందువల్ల అంటే కనుక మనం ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే బాగుంటే మన లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఇంక ప్రపంచంలో లేరంటాము. కోర్టు వ్యవహారాల్లో కానీ, వ్యాపారాభివృద్ధికి కానీ, తర్వాత ఏమైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అదేవిధంగా మార్పులు చేర్పులు వ్యాపారంలో కొత్తవి చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, సినీ టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, అంటే మీడియా రంగంలో పాత్రికేయ మిత్రులు కానీ కొన్ని విషయాల్లో మీ పనులు వేగవంతంగా అవుతున్నాయని మీరు విపరీతంగా పరిగెడుతున్నాం అనుకుంటున్నారు. కానీ ఖర్చులని మీరు సమర్థించుకోకపోతే అప్పులు పాలు అయ్యేటటువంటి విషయం ఉంది. అంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందమ్మా? వ్యాపారస్తులు అంతా బాగానే రొటేషన్ మంచిగా జరిగిపోతూ ఉంటుందమ్మా. అయితే ఏంటంటే ఎక్కువ పెట్టుబడులు ఆశపడతాం కదా. ఇప్పుడు 1,000 రూపాయలు పెట్టే చోట 10,000 పెడితే మనకి ₹1,00,000 లాభం వస్తుంది అనేది ఎవరో చెప్తారు వచ్చి. మనం వాళ్ళ మాటలకు ప్రలోభపడతాం, ఆవేశపడి మనం పెట్టుబడి పెడతాం. అప్పుడు అక్కడ ఆవేశపడి పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర అంత లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చేయి చాచి అడగాల్సి వస్తుంది. అలాంటివి తప్పించుకోవడం మంచిది ఈ మాసం. మనకు ఉన్నంత వరకు పెట్టుబడి పెట్టండి, లాభాలు గడించండి, కానీ అత్యాశకి పోకండి. అది చెప్పదగిన సూచన. ఆదాయం బాగుంటుంది, ఖర్చుల్ని సమర్థించుకుంటారు. ఆదాయం విషయంలో ఏం డోకా లేదు, అసలు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కానీ బంధుమిత్రుల వ్యవహారాల్లో సలహాలు సహకారాలు కూడా బాగున్నాయి. అందువల్ల మీ బంధువులు మీ మిత్రులు కూడా మీకు ఏ విషయం ఏదైనా శుభకార్యం తలపెట్టాము ఇంత క్రితం అనుకున్నాం ఆగస్టు నెలలోని, ఈ నెలలో కంప్లీట్ చేయాలి అంటే ఏం లేదు, ఏదైనా మాట ముచ్చట కోసం దేనికోసమో మనం ఏంటి సంగతి మరి అంతా కూడా సమకూర్చుకోవాలి కదా అని ఆలోచనలు చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళకి కొంచెం బంధుమిత్రుల సహాయం చక్కగా ఆర్థికంగా అందుతుంది.
ఆ విషయం ఏం డోకా లేదు. అదేవిధంగా శుభకార్య ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మీరు శుభవార్త వింటారు ఈ నెలలోని. తప్పనిసరిగా మనం ఆ ఆశ్వీజ మాసంలో ముహూర్తాలు పెద్దగా లేవు కాబట్టి కార్తీకంలో తప్పనిసరిగా చేసేద్దాం పెళ్ళి అనే నిర్ణయానికి వస్తుంది. మాటలు అయితే జరుగుతాయి అంటారు. జరిగిన మాటలు ఫిక్స్ అయిపోతాయి, ఆ విషయంలో డోకా లేదు. ఆ తర్వాత విషయానికి వస్తే కనుక మనోధైర్యం చాలా మీకు అవసరం అనమాట. ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఏమిటంటే కనుక అవునా కాదా అనే మీమాంసలో పడుతూ ఉంటారు. అందువల్ల మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో, ఏదో ఒక బంధనం మనిషిని అటు ఇటుగా మారుస్తూ ఉంటుంది, గడియారంలో పెండ్యులం లాగా. అలాంటి వ్యక్తి ఆ విధంగా అటు గెలుచుకోలేక ఇటు తేల్చుకోలేక ఈ మధ్యస్థంగా మిగిలిపోతాడు. అలా కాదు, ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా మీరు ముందుకు పెడితే కన్యారాశి వారు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆనందాలు మీకు లభిస్తాయి. అలానే మా విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకి కష్టే ఫలే, కష్టపడతారేమో ఫలితం అనుభవిస్తారు. లేదు నేను దేవుడికి మొక్కుతున్నాను అనేసి వినాయకుడికి మొక్కి, వెంకటేశ్వర స్వామికి మొక్కి, అమ్మవారికి మొక్కాలి. కానీ ఫలితాలు వాళ్ళ మీద వేసేసి ఏదో రాసేస్తానంటే మాత్రం మంచి ఫలితం రాదు. అందువలన కష్టే ఫలి, కష్టపడేటటువంటి సమయమే ఇది. అమ్మ, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా అసలు? ఈ రాశి వారికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందువలన మీకు రవి కూడా ఈ యొక్క రాశికి వస్తున్నాడు కాబట్టి రోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది అలవాటు చేసేసుకోండి. ఇక 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి 15వ తారీఖు దాకా చిన్న స్వల్ప అనారోగ్యాలు, అనవసరమైన ఖర్చులు కామన్ అది. కానీ ఏంటంటే అవన్నీ అధిగమించి సూర్య నమస్కారం ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు తప్పనిసరిగా మంచి కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని రోజు వినండి. చదవలేకపోవచ్చు, వినండి. పుణ్యమే కదమ్మా. ఆదిత్య హృదయం పుణ్యం, సర్వ శత్రు వినాశనం. శత్రువులు ఉండరు మీకు, ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. తర్వాత చూసినట్లయితే కనుక దుర్గాదేవిని ఆరాధించండి. ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం అని ఉంటుంది, మనకి లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుంది. అది చదవడం, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అని మంగళవారం పూట ఒక్క పొద్దు ఉండి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కుంకుమార్చన చేయించుకొని ఓం దుమ్ దుర్గాయ నమః అని 1008 సార్లు చెప్పుకొని ఆ రోజు సాయంకాలం పూట భోజనం చేస్తే మీకు అన్ని విధాలా కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మంచి పరిహారం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.